విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ యోగా డిపార్ట్మెంట్లో రథసప్తమి సందర్భంగా మంగళవారం సూర్య నమస్కారాలు చేశారు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేస్తే ఎంతో ఆరోగ్యం అంటున్నారు. ప్రస్తుత బిజీ లైఫ్లో వ్యాయామం చేయక అందరికీ అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. ఆరోగ్యకర జీవనం కోసం ప్రతిరోజు 1 గంట పాటు సూర్య నమస్కారం చేస్తే ఆశాజనక ఫలితాలు సొంతం చేసుకోవచ్చు అంటున్న యోగాచార్యులు రమేష్ బాబుతో మా విశాఖ కరెస్పాండెంట్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. సందర్భంగా విశాఖ సాగర్ తీరంలోనైతే యోగా సెంటర్లో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఈరోజు అసలు రథసప్తమిని పురస్కరించుకొని ఎటువంటి యోగా ఆసనాలు వేస్తారు, అసలు సూర్య నమస్కారాలు అంటే ఏంటి, మనతో పాటు యోగా సార్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. రథసప్తమి సందర్భంగా ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అసలు ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి సార్? నేను ప్రొఫెసర్ రమేష్ బాబుని, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ యోగా అండ్ కాన్షియస్నెస్ ఆంధ్ర యూనివర్సిటీ. ఈరోజు మా డిపార్ట్మెంట్లో చాలా ఘనంగా ఈ రథసప్తమి సెలబ్రేషన్ చేస్తున్నాము. దానికి కారణం ఏంటంటే ఈ రోజున సూర్యుడిని ఆరాధించడం జరుగుద్ది. మనకి యోగా ప్రాక్టీస్లో సూర్య నమస్కారాలు అనేవి జనరల్గా యోగా ప్రాక్టీస్ ప్రారంభంలోనే ఈ సూర్య నమస్కారాలను మనం అభ్యాసం చేస్తుంటాం. దీనివలన శరీరంలో ఉన్నటువంటి శారీరక మాలిన్యాలు, మానసిక మాలిన్యాన్ని కూడా ఈ సూర్య నమస్కారాల ద్వారా మనం బయటికి వెళ్ళగొట్టి చక్కని ఆరోగ్యాన్ని, శరీరాన్ని శక్తివంతంగా అట్లానే తయారు చేసుకోవచ్చు. ఆధ్యాత్మికం కూడా ఈ ఎంతో ఉపయోగము. మన శరీరంలో వెన్నుపాములో 7 చక్రాలు అంటే సహస్రారంతో కలిపి మొత్తం 7 చక్రాలు ఉంటాయి. సూర్య భగవానుడికి సప్త అశ్వాలు అనేవి ఈ 7 చక్రాలతో పోలుస్తుంటారు. ఇందులో సూర్య నమస్కారాలు చేయటం ద్వారా రకరకాల మొత్తం 12 మంత్రాలు ఉంటాయి, 12 ఆసనాలు. జనరల్గా మేము ఈ రోజున చేసేవాళ్ళు 108 సార్లు చేస్తుంటారు సూర్య నమస్కారాలని. మేము 12 సార్లు, ఎందుకంటే 12 మంత్రాలు, 12 పోచర్స్ కాబట్టి 12 సార్లు చేసి ఆ తర్వాత మెడిటేషన్ అభ్యాసం చేసి సూర్య భగవాన్ని ఆ యొక్క తేజస్సుని మనసులో నిలిపి ధ్యానం అభ్యాసం చేయడం ద్వారా ఆ యొక్క శక్తిని, సూర్యుడే మనకి విశ్వానికి ఆధారము, ప్రాణశక్తి. ఆ సూర్య భగవాను కనిపించే ప్రత్యక్ష దైవము. ఆ సూర్య భగవాను లేకపోతే సృష్టి లేదు. అలాంటి ఆధారపడిన సూర్య భగవాన్ని మనం ఈరోజు రథసప్తమి ఉత్సవాల ద్వారా ఒకసారి స్మరించుకోవటానికి, భక్తితో మన భక్తిని తెలియజేసుకోవటానికి ఇది ఒక అవకాశం అన్నమాట. థ్యాంక్ యూ. అంటే ఎన్ని ఆసనాలు ఉంటాయి యోగాలో? అది ముఖ్యమైన ఆసనాలు ఏంటి? అసలు ఆసనాలు వేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి? సూర్య నమస్కారాల్లో మొత్తం 12 ఆసనాలు ఉంటాయి. ఈ 12 ఆసనాలు చేస్తే ఒక రౌండ్ చేసినట్టు అనమాట. ఈ 12 ఆసనాలు చేయడం ద్వారా ఏమవుతుందంటే శరీరంలో రకరకాల సిస్టమ్స్ ఉంటాయి మనకి. స్కెలిటన్ సిస్టము, సర్క్యులేటరీ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, డైజెస్టివ్ సిస్టము, ఎండోక్రిన్ సిస్టమ్. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా బాగా స్టిమ్యులేట్ అవుతాయి చేసి వాటి విధుల్ని సక్రమంగా నిర్వహిస్తుంటాయి. అనారోగ్యం అంటే శరీరంలో మనకు ఉండే అవయవాలు సరిగా పనిచేయకపోవటం అనారోగ్యం అన్నమాట. ఈ సమయం ఉన్నవాళ్ళు మిగతా ఆసనాసు, ప్రాణాయామం చేసుకోవచ్చు. సమయం లేని వాళ్ళు కేవలం ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మాత్రమే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అంతేకాకుండా సూర్య నమస్కారాలు చేసేటప్పుడు శ్వాసతో కలిపి చేస్తుంటాం. అట్లానే బీజాక్షరాలని బిగ్గరగా ఉచ్చరిస్తుంటాం. ఆ బిగ్గరగా బీజాక్షరం ఉచ్చరించడం ద్వారా శరీరంలో వెన్నుపాముల నుండి నాడులను కూడా స్టిమ్యులేట్ అవుతాయి. అట్లానే ఆ మూమెంట్స్ మార్చేటప్పుడు శ్వాసను వదలటము, పీల్చడం జరుగుద్ది. అందువలన సమయం లేని వాళ్ళు కేవలం సూర్య నమస్కారాల ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా మనం. సార్ ఎంతసేపు చేయాలి సార్ ఇది అసలు ఆసనాలు అనేవి? మామూలుగా జనరల్గా ఆసనాలు అనేవి టోటల్గా 1 గంట సమయం మీరు కేటాయించినట్లయితే ఒక అరగంట ఆసనాలు, ఒక 5 నిమిషాలు శవాసనము, ఒక 10 నిమిషాలు ప్రాణాయామము, ఒక 10 నిమిషాలు ధ్యానము, టోటల్గా 1 అవర్ మనకి సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది యోగా సార్ చెప్తున్న పరిస్థితి. అన్నంటే ముఖ్యమైన యోగాలో అన్ని ఆసనాల కన్నా ముఖ్యమైన ఆసనాలు సూర్య నమస్కారాలు చేసుకుంటే మన బాడీలో ఉన్న స్టిమ్యులేట్ మొత్తం అంతా బాడీ సెటరేట్ అయ్యి మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, ప్రైమ్9 న్యూస్, విశాఖపట్నం.